వెల్కమ్ టు నా న్యూస్. నిజాన్ని నిర్భయంగా చెప్తాం, నిజమే మా. ఈరోజు విజయనగరం ఉమ్మడి జిల్లా డిసిఎంఎస్ చైర్మన్గా ఛార్జ్ తీసుకోవడానికి ఎస్కోట్ నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులు, శ్రేణులు, అమ్మాయిలతో పాటు ర్యాలీగా బయలుదేరి విజయనగరంలో ఛార్జ్ తీసుకుంటున్నాం. లంచ్ టైంలో తెలుగుదేశం పార్టీ మేము ఎన్నికల ముందు నుంచి పార్టీ కోసం కష్టపడి స్థానిక ఎమ్మెల్యే గెలుపులో ప్రధాన పాత్ర పోషించినందుకు గాను పార్టీ గుర్తించి మాకు ఈ పదవి ఇవ్వడం జరిగింది. దీనికి ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు యువనేత యువగలం ప్రదాత నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ప్రభుత్వం ఏర్పడిన 1 సంవత్సరం తర్వాత ప్రజల్లో ఉంటూ అన్ని సేవా కార్యక్రమాలు పాటు పార్టీలో సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విరివిగా తీసుకెళ్ళడానికి అన్ని విధాలుగా కృషి చేస్తున్నాం. విశాఖ పార్లమెంట్ అభ్యర్థి శ్రీభర్త గారి నేతృత్వంలో, అలాగే స్థానిక ఎమ్మెల్యే కోల రవికుమార్ గారి ఆధ్వర్యంలో అందరం కలిసి ఎస్కోట్కి అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. ఈ నియోజకవర్గంలో 125 కోట్ల ఎన్ఆర్జీఎస్ గ్రాంట్స్ కాకుండా సెంట్రల్ నుంచి వచ్చేటటువంటి చాలా స్కీమ్స్ ఈ రూరల్ ఏరియాస్కి రోడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ రోడ్స్లో కూడా భరత్ గారు అన్ని రకాలుగా విశాఖ పార్లమెంట్లో ఒక్క ఎస్కోట్ మాత్రమే రూరల్ కాన్స్టిట్యున్సీ, మిగిలినవన్నీ అర్బన్ ఏరియాలు ఉంటాయి. కాబట్టి దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఈ ప్రాంత అభివృద్ధి కోసం అన్ని రకాలుగా కూడా ఎంపీ శ్రీభర్త గారు మాకు వినందనగా అందిస్తున్నారు. అలాగే ఎస్కోట్ నియోజకవర్గానికి వచ్చినప్పటికీ నియోజకవర్గంలో ప్రభుత్వ మరియు సంక్షేమ కార్యక్రమాలని ప్రజల్లోకి తీసుకెళ్ళడం కోసం ఎమ్మెల్యే గారు కూడా అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నారు. అంతేకాకుండా మరొక సోదరి ఇందుకూరి సుధారాణి గారు కూడా మాతో పాటు అన్ని రకాలుగా ఈ నియోజకవర్గం అభివృద్ధిలో పాల్పంచుకొని మాతో పాటు ముందుకు నడుస్తున్నారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తూ